వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ఒకప్పుడు విదేశాల నుండి దండెత్తి మన దేశంలో ఆలయాల్ని ధ్వంసం చేశారు. చరిత్రలో జరిగిన ఇలాంటి ఘటనలు కొన్నిటి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగిన ఆలయ దోపిడీ అంతకంటే చాలా పెద్దది. ఇక్కడ ఆలయ సంపదను దోచుకోవడం మాత్రమే కాదు, జనం నమ్మకాన్ని, భక్తిని అపహాస్యం చేశారు, మోసం చేశారు. ఎందుకంటే అయోధ్య రాముడి సాక్షిగా జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. భక్తుల విరాళాలు దోచుకోవడం ఒక్కటే కాదు, అయోధ్య ఆలయ ట్రస్ట్లో ఉద్యోగుల నియామకాల్లో కూడా లంచాలు తీసుకున్నారు. సిట్ విచారణలో పూటకో కొత్త విషయం బయటకు వస్తోంది, భక్తుల్ని షాక్కి గురి చేస్తోంది. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ జాబ్ స్కామ్ ఇప్పుడు బయటకు వచ్చింది. రామమందిరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారు. ఈ పని చేసింది ఎవరో కాదు, ఆలయ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా. ఇతని గురించి సిట్ విచారణలో ఓ నిందితుడు చెప్పడంతో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. మరి ఎవరి అనిల్ కుమార్ మిశ్రా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతను రామజన్మభూమి తీర్థక్షేత్రకు ట్రస్టీ, అంటే ఒక పెద్ద. ఇప్పటికే విరాళాల స్వాహా నుండి భూముల కొనుగోళ్ల వరకు ఇతని పేరే వినిపిస్తోంది. అడుగడుగున ఆలయం సొమ్ము దోచుకున్నాడని, ఇప్పుడు ట్రస్ట్లో ఉద్యోగాల పేరుతో పెద్ద దందానే నడిపాడు అని కూడా తేలింది. దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు. అవధ్ ప్రాంతానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రముఖుడిగా ఉన్నాడు. 2020లో రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటైనప్పుడు దానికి వ్యవస్థాపక సభ్యుడు, ట్రస్టీ అయ్యాడు. విరాళాల స్వాహా ఇప్పుడు బయటికి రావడంతో ఇప్పటికే రాజీనామా చేశాడు అనిల్ మిశ్రా. ఆలయ ఉద్యోగుల్లో 125 మందిని ఇతనే నియమించాడు. వీళ్లలో చాలా మంది నుండి ఇతను లంచాలు తీసుకున్నాడని, వసూలు చేశాడని సిట్ చెప్తోంది. ఈ 125 మందిలో అనిల్ మిశ్రా బంధువులు కూడా ఉన్నారు. అనిల్ మిశ్రా పేరుతో చాలా ఆస్తులు కూడా ఉన్నాయని సిట్ గుర్తించింది. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందినట్టు భావిస్తున్న ఉద్యోగుల రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. వీళ్ళలో చాలా మంది ఉద్యోగులకు అఫీషియల్ అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఇలాంటి కాంట్రాక్టు లేదు. దీంతో ఇది పూర్తిగా అక్రమంగా జరిగిన రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటి వరకు 8 మందిని అయోధ్య విరాళాల స్వాహా కేసులో అరెస్టు చేశారు. వీరిలో అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, వీళ్ళిద్దరూ చాలా కీలకం అని భావిస్తున్నారు. వీళ్ళకు వచ్చే ఆదాయం చాలా తక్కువ, అంతంత మాత్రమే. కానీ రీసెంట్గా వీళ్ళు చాలా ఆస్తులు కొన్నారు, భవనాలు కట్టేశారు. వీళ్ళిద్దరూ ఇందాక మనం చెప్పుకున్న అనిల్ మిశ్రా బంధువులు. ఈ ఇద్దరికి సంబంధించిన 6 ఆస్తుల్ని ఇప్పటి వరకు గుర్తించారు. ఇక ఉద్యోగుల నియామకం విషయానికి వస్తే, ఇందాక మనం చెప్పుకున్న విషయం, అయోధ్య లాంటి కీలక ఆలయంలో 125 మందిని రిక్రూట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అయోధ్య కూడా మన తిరుమల లాంటి పెద్ద ఆలయం. దీని వెనుక అనిల్ మిశ్రాతో పాటు పెద్ద తలకాయలు చాలా మంది ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు దేశమంతా రాముడి గుడిలో ఇంత అవినీతి జరిగిందా అని షాక్ అవుతోంది. కానీ యోగి ప్రభుత్వం వేసిన సిట్ ఎఫ్ఐఆర్లో అనిల్ మిశ్రా పేరు లేదు. మరి ఎందుకు అనిల్ మిశ్రా పేరు లేదు అంటే సమాధానం చాలా సింపుల్. ఇతను ఆర్ఎస్ఎస్ కీలక నేత కావడమే. ఇతనే కాదు, ఈ అవినీతిలో మరో కీలక వ్యక్తి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఇతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదు. ఇతను విహెచ్పి కీలక నేత. ఈ అనిల్ మిశ్రా వివాదాల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. రామమందిర ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఇక్కడ కూడా ఈ అనిల్ మిశ్రానే కీలకం. ప్రభుత్వ భూమిని ఓ ఆలయ పూజారికి సంబంధించిన భూమిగా చూపించి 23,61,00,000 కొన్నారు. ఈ లావాదేవీల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఈ విక్రయ పత్రాలపై ట్రస్ట్ తరపున సంతకం పెట్టింది కూడా అనిల్ మిశ్రానే. నిజానికి ట్రస్ట్లో భూముల కొనుగోలు కమిటీ వేరే ఉంది. కానీ ఆ కమిటీ సమావేశం కాకుండానే, దాంతో సంబంధం లేకుండానే అనిల్ మిశ్రా, చంపత్ రాయ్ వీళ్ళిద్దరూ కలిసి అన్ని డిసైడ్ చేశారు. మరి ఇంత జరుగుతుంటే మిగతా ట్రస్ట్ సభ్యులు ఏం చేస్తున్నట్టు? ఎందుకు నోరు మెదపలేదు? ఏ ఒత్తిళ్లు వాళ్లపై పనిచేశాయి? లేకపోతే వాళ్లకు కూడా దీంతో సంబంధం ఉందా? ఇది తేలాల్సి ఉంది. ఇక్కడ భూముల కొనుగోళ్ల నుండి భక్తుల విరాళాల లెక్కల వరకు అనిల్ మిశ్రానే కీలకం. రామమందిరంలో భక్తులు సమర్పించే నగదు విరాళాల స్వీకరణ, లెక్కింపు, వాటిని భద్రపరిచే ప్రక్రియ, ఇవన్నీ పర్యవేక్షించింది ఇతనే. ఆఖరికి ఉద్యోగుల్ని కూడా ఇతనే నియమించాడు. ఇది కొత్తగా తేలిన విషయం. అంటే భూముల కొనుగోలు, ఆ తర్వాత ఆలయ నిర్మాణం, దానికి వచ్చిన విరాళాలు, ఆ తర్వాత వచ్చిన కానుకలు, ఉద్యోగుల నియామకాలు, ఇట్లా ఎక్కడా వదలలేదు. రాముడి ఆలయాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతులాగా చూశారు. ఓ పక్క ఆర్ఎస్ఎస్ నుండి అనిల్ మిశ్రా, మరో పక్క విహెచ్పి నుండి చంపత్ రాయ్, వీళ్ళిద్దరూ కలిసి ట్రస్ట్లో కీలకంగా ఉండి ఆలయ సంపదను అడ్డంగా దోచుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అయోధ్యలో భారీ నిరసనలు చేస్తున్నారు. అనిల్ మిశ్రా, చంపత్ రాయ్, మరో ఆర్ఎస్ఎస్ నేత, ఇతను కర్ణాటక చెందినవాడు, గోపాలరావు, వీళ్ల మీద కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో కొత్తగా ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ 8 మందిని అరెస్ట్ చేసిన కేసు కాకుండా. ఇదంతా చూస్తున్న తర్వాత రాముడి పేరుతో దశాబ్దాల పాటు ఈ దేశంలో ప్రజల్ని రెచ్చగొట్టి ఆఖరికి వీళ్ళు చేసింది ఇదా అని జనంలో ఆగ్రహం పెరుగుతోంది. అయోధ్య ఆలయంలో జరిగిన అవినీతి పూర్తిగా బయటకు తీయాలని ఆర్ఎస్ఎస్, విహెచ్పి సహా ఇతర సంస్థల ప్రమేయాలని బయట పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ ట్రస్ట్ ఏర్పాటుని ప్రకటించిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ప్రధాని ప్రకటించిన ఆలయ ట్రస్ట్ ఈ స్థాయిలో అవినీతిలో కూరుకుపోతే ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? అయోధ్య ఆలయ నిర్మాణం తన జీవితాశయం అనేలా మాట్లాడిన మోడీ అయోధ్యలో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిన మోడీ ఇప్పుడు అయోధ్యలో ఇంత అవినీతి జరిగితే ఎందుకు నోరు మెదపడం లేదు? దీనిపై సిట్ లేదా సిబిఐ, ఈడీ ఇవి కాదు, పార్లమెంటరీ కమిటీ ప్రత్యక్షంగా విచారణ జరపాలి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు.